ఉపాధి కోసం మధ్యవర్తిని నమ్మి మలేషియా వెళ్లిన నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు అక్కడ మోసపోయి స్వదేశానికి తిరిగి రాలేక అవస్థలు పడుతున్నారు. దీనికి సంబంధించి వారి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు నెల్లూరు జిల్లా రాపూర్ మండలం తెగచెర్ల గ్రామానికి చెందిన కరిపం పెంచలయ్య, జయమ్మ దంపతులు గత 10 ఏళ్ల క్రితం నెల్లూరు నగరానికి ఉపాధి కోసం వలస వచ్చి హరనాథపురంలో స్థిరపడ్డారు. ఈ క్రమంలో ఓ మధ్యవర్తి ద్వారా వారి కొడుకు సింహాద్రి, కుటుంబ సభ్యులు పవన్ 6 నెలల క్రితం మలేషియాకు వెళ్లారు. అయితే వీరికి మలేషియాలో వర్క్ పర్మనెంట్ లేకపోవడంతో అక్కడ పోలీసులకు చిక్కుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు జనసేన పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ గునుకల కిషోర్, నాయకులు మల్లికార్జున యాదవ్ను కలిసి పరిస్థితిని వివరిస్తూ కడుపు కోతను వినిపించారు. స్పందించిన గునుకల కిషోర్ వారిని ఓదారుస్తూ తమ పిల్లలను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే విషయాన్ని జనసేన పార్టీ జాతీయ మీడియా ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ ద్వారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. అలాగే జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి మలేషియాలో చిక్కుకున్న యువకులను స్వదేశానికి తీసుకొచ్చేటట్లు కృషి చేస్తామన్నారు. ఈ విషయంపై బాధితులు జనసేన నాయకులతో 4th ఎస్టేట్ ఎక్స్క్లూజివ్. కాసులు కక్కుర్తిపడి బ్రోకర్లు చేసిన పనికి వాళ్ళ బిడ్డలిద్దరు కూడా మలేషియాలో చిక్కుపోయారు. అమ్మమ్మ నాకు 3 రోజుల నుంచి ఇక్కడ జనసేన పార్టీ కార్యాలయాన్ని సందర్శించింది. వర్క్ పర్మిట్ లేకుండా మలేషియాకి 6 నెలల ముందు వాళ్ళ బిడ్డలు వెళ్ళడం జరిగింది. ఆ హోటల్ యాజమాన్యమో మరి ఇతర కారణాల వల్ల అసలు వాళ్ళని పోలీసులు తీసుకుపోయారు. వర్క్ పర్మిట్ లేని కారణంగా తల్లడిల్లుతున్న తల్లి జనసేన పార్టీ కార్యాలయాన్ని సంప్రదించింది. మా సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున అయితేమి, మన జాతీయ మీడియా ప్రతినిధి వేములపాటి అజయ్ గారు అయితేమి ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లారు. వీలైనంత త్వరగా వారి సమస్యను పరిష్కరించేటట్టు మలేషియా రాయబార కార్యాలయానికి, కమిషనరేట్కి మా అజయ్ గారు మాట్లాడి వీలైనంత త్వరగా బిడ్డకి తల్లిదండ్రులకి బిడ్డలను చేర్చే విధంగా ప్రయత్నం చేస్తాము. బిడ్డ కనబడకుండా మాట్లాడకుండా పోయే తల్లికి అల్లాడిపోతున్నారు తల్లిదండ్రులు. ఏదో పని చేసుకుంటున్నారని ఇక్కడ వీళ్ళు కూలి పనులకు పోతూ ఉన్నారు. కనిపించకపోయే తల్లికి వాళ్ళ బాధ వర్ణనాతీతం. ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే కన్సల్టెంట్గా వ్యవహరిస్తున్నారో వాళ్ళైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్గా పాటించి అనుమతులు ఉంటేనే పంపించండి. దయచేసి ఇలాంటి కడుపు శోషకి కారణం కావద్దని నేను తెలియజేస్తున్నాను. వీలైనంత త్వరగా పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్యను పరిష్కరిస్తారని కూడా తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. ఈ స్టేట్లోనే, ఆంధ్ర రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. ఏజెంట్లు అయితే మోసం చేస్తున్నారు. ఆ మోసానికి ఆహుతయ్యి బలైపోతున్నారు. ఇక్కడి నుంచి పోవటం, ఏజెంట్ల ద్వారా పోవటం, అక్కడ వాళ్ళ పని లేక వాళ్ళు నానా ఇబ్బందులు పడి అష్టకష్టాలు పడి ఏదో ఇక్కడేదో తక్కువ వస్తుందని అక్కడికి పోతే ఏదో 10 రూపాయలు సంపాదించుకొని మనం నెల్లూరు వచ్చేసి ఇక్కడ స్వదేశానికి వచ్చేదో ఇల్లు కట్టుకొని ఏదో బాగుపడాలనుకుంటే ఇలాంటి ఏజెంట్ల వల్ల కకృతి పడిన దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ వల్ల తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. పోలీసు వ్యవస్థ కూడా దీన్ని నిజాయితీగా ఈ ఏజెంట్లని ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా చేసే వాళ్ళనే ఉంచాలి. చీటింగ్ చేసే వ్యక్తుల్ని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే కానీ వాళ్ళ గుణపాఠం జరగదు. ఇది కంపల్సరీ చేయాల్సింది. పోలీసు వారు కూడా దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని చేయాల్సిన పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ అన్నగారు నా బిడ్డ మలేషియాకి వెళ్ళిపోయిండు, పర్మిట్ లేదని ఇక్కడ అరెస్ట్ చేశారు. నా బిడ్డని అతి త్వరలో తీసుకొచ్చి పంపించండి సార్, మీకు రుణపడి ఉంటాను సార్. సింహాద్రి సార్, నా బిడ్డ పవన్ ఓడిపోయారు, పవన్, వాళ్ళిద్దరూ అక్కడ మలేషియాలో ఉండరు సార్. దయచేసి నా బిడ్డలు కాపాడండి సార్. బతుకు తిరిగి కోసం వెళ్ళారు సార్. 6 నెలలు అయింది సార్. హోటల్లో పనిచేస్తుంటే రైట్ జరిగి పోలీసు వాళ్ళు తీసుకుపోయారంట. పర్మనెంట్ లేదని తీసుకెళ్ళారంట సార్.